మీరందరూ కూడా మీకు ఇచ్చినటువంటి కాల వ్యవధిలో దేవాలయ అభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తారని, అటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో వాళ్ళని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా మీరందరూ కూడా మీ బాధ్యతల్ని నిర్వర్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లానే ఆ టెంపుల్కి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా కనుక ఉంటే నాకైతే పూర్తిగా వాటినన్నింటినీ కూడా రక్షిస్తూ మీరు టెంపుల్ని అభివృద్ధి చేస్తూ, మీరు ఇక్కడ సౌకర్యాలు కల్పించిన దాన్ని బట్టే ప్రజలు కూడా ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. గవర్నమెంట్ తరఫు నుంచి ఈవో ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ కూడా బాధ్యతలు పార్టీ తరఫున ఇవ్వడానికి కారణం ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే మీరు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి దైవం పట్ల భక్తితో ఇక్కడ ఫెసిలిటీస్ చేకూరిస్తే వచ్చేటటువంటి భక్తులందరూ కూడా వచ్చి ప్రశాంతంగా, ఇప్పుడు కూడా దేవాలయానికి వచ్చే దేనికి ప్రశాంతంగా ఉండటానికి మనశ్శాంతి కోరుకుంటూ వస్తారు. గుళ్ళోకి వెళ్ళాలంటే ప్రశాంతంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. ఇబ్బందులు పడి ఎందుకు వచ్చాం గుడికి అనుకునే సందర్భాలు కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. అందరిని కూడా కోరేది ఏంటంటే, మీకు ఒక అవకాశం ఇచ్చారు, పార్టీ తరఫున అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆ అవకాశము అమ్మవారి దయతోనే మీకు వచ్చిందనుకోండి. ఒక అవకాశం కల్పించింది అమ్మవారే, మీకు అవకాశం కల్పిస్తున్నాను, మీరు నన్ను సేవ చేసుకోండి అని. ఇప్పుడు మేము ఎంతమంది ఉన్నాం, ఆ అమ్మవారు మీ మీద ఎంత దయ చూపించిందో ఒకసారి అర్థం చేసుకుని మీరందరూ కూడా ఆ టెంపుల్ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని, సౌకర్యాలు కల్పించి వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ